అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం చేసిండు. ఆడ యూటర్నులు, బోల్తాలు, పండుకొని పొరలడాలు తొక్కుకుంటా అన్నాడు కదా, తొక్కుకుంటా కాకుండా మిగతా మొత్తం చేసిండు. అసలు ఆయన గతంలో మాట్లాడిన మాటలకు ఈరోజు మాట్లాడిన మాటలకు ఎక్కడ పొంతన లేదు. అంతేందుకు ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలకే పొంతన లేదు. నేను రాజకీయాల గురించి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతా అంటాడు. ఎంబడే సిద్దిపేట గెలిపిస్తే నేను మంత్రిని చేస్తే నెక్స్ట్ 29 మేమే వస్తాం అంటాడు. అసలు బీఆర్ఎస్ టార్గెట్గా సభ ఏందో అర్థం కాలేదు. మేము రాజకీయ నాయకుల కోసం కాదు డెవలప్మెంట్ చేసేది జనాల కోసం అన్నాడు. మంచి మాట. కానీ జనాల గురించి కాకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడండి. అడవి హరీష్ రావు గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మాట్లాడతాడు. ఇక ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. చాలా బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి, వినాల్సిన బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి పోయేటప్పుడు కొద్దిగా ప్రిపేర్ అయిపోతే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండే తెలుసా, నాకు అనుభవం లేదు, నాకు తెలియదు, నేను తెలుసుకుంటా అంటుండే. ఎట్లుంది తెలుసా, మనం పడవలో పోతుంటేనంట ఓ పడవ వేసుకుని వచ్చిన డ్రైవర్ ఇంకా పోతుంది కదా, ఆయన రెగ్యులర్ నడిపితే ఆయన లాగానే ఉన్నాడని చెప్పేసి ఎక్కినాం పడవ. సముద్రంలో సగానికి పోయిన తర్వాత నాకేం తెలియదు, నాకు డ్రైవింగ్ రాదు, ఏదో వచ్చినట్టు నడుపుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కింద అలలు పెద్దగా వస్తున్నా, నాకేం తెలియదు అన్నట్టు మాట్లాడిండు. అంటే ఇంక అంతే పోవాల్సిందే నా అలల్లో. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నేను మీకు ఒక విజువల్ చూపిస్తా. ఆ విజువల్ చూడండి. మొదలే అక్కడ టైగర్ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ జనాలను మొత్తం కుమ్మాలే, ఎక్కడెక్కడి నుంచి తెచ్చి కుమ్మి మొత్తం బలాన్ని ప్రదర్శించాలి. నిజానికి తెచ్చిండు. నారాయణపేట నుంచి, ఇక్కడి నుంచి నల్గొండ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఆ లోకల్ వాళ్ళు తప్ప మిగతా అందరిని తీసుకొచ్చిండు జనాల్ని. ఆ జనం ఉండలేరు. పోయి అక్కడ లారీలో కూర్చోడు, వాళ్ళ బస్సులో పట్టుకొచ్చారు, కొంతమందిని ఐచర్లో పట్టుకొచ్చారు, పోయి అక్కడ కూర్చోరు. ఆ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆ విజువల్సే. మరి ఎట్లా ఉండాలి, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో పెట్టిర్రు అని అంటే దమ్కి ఉండాలి కదా. కానీ ఆ దమ్కి లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎవరు ఎన్నికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళంతా వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూసినారు. ఇంకా చూసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఆయన యూటర్న్ ఎక్కడ యూటర్న్ తీసుకోవడో లాస్ట్ చెప్తా. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఒక్కొక్క అనుమత్యం. నిధులు ఇచ్చిండ్రు ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. ఏ శాసనసభ్యుడికి? హరీష్ రావు పోలే. ఆయన ప్రోటోకాల్ పాటించలేదు, అక్కడ ప్రోటోకాల్ పాటిస్తలేరు. ఇదంతా అస్సలు విషయం ఏం తెలుసా. దాని తర్వాత హరీష్ రావు గురించి ఎందుకు మాట్లాడి చెప్తాను నేను. ఏమైందంటే ఇది 2022లో శంకుస్థాపన చేసిన హరీష్ రావు నర్మేటలో ఆయిల్ ఫ్యాక్టరీ. తెలంగాణలో ఇప్పుడు ఫామ్ ఆయిల్కి సంబంధించిన తోటలు పెట్టిన రైతులు అంటే అది లాస్ట్ ప్రభుత్వం చేసింది, డౌట్ ఏం లేదు. అంతకుముందు మన దగ్గర లేదు అసలు. ఆ తోట ఉందని కూడా తెలియదు. దానికి చాలా ఉంటాయి, భూసార పరీక్షలు చేసి అవన్నీ చేసిండ్రు. 2022లో శంకుస్థాపన చేసిండ్రు. తర్వాత ఒక 80% కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి మిగతా గేట్లు వేసి గోడలకు సున్నాలేసి స్టార్ట్ చేసిండ్రు. మీరు ఒక్క విషయం గమనించాలి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చూసినరా మేము ఫ్యాక్టరీ కట్టేసినాం. రేవంత్ రెడ్డికి ఫ్యాక్టరీ కట్టే ఆప్షన్ ఉంటే సిద్దిపేట కడతాడా? పోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీలనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలనో ఆయన ఫ్యాక్టరీ కట్టాలంటే కూడా మళ్ళీ రైతుల దగ్గర భూమి గుంజుకొని పెడతాడు. అది అందరికి తెలిసిపోతుంది. శంకుస్థాపన చేసింది 2022 ఆగస్ట్. అక్కడి నుంచి కట్టంగా ఇది కట్టిర్రు. అది వాళ్ళు కట్టిన కంపెనీ దగ్గరికి పోయి ఫస్ట్ తెలంగాణలో ఫామ్ ఆయిల్ కంపెనీ ఫామ్ ఆయిల్ రైతులకు ఒక పెద్ద ఊరట. వాళ్ళు కట్టిన ఫ్యాక్టరీ కాడికి పోయి వాళ్ళేం టార్గెట్ చేసేసిండు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ శాసనసభ్యునికి చెప్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము అది కాదు, మేము కక్ష కట్టము, మేము ఇట్లా అట్లా ఇంకా రకరకాలుగా, మేము రాజకీయాలు కాదు, మాకు జనాలతో టచ్ ఉంటే అక్కడ జనాలను తీసుకొచ్చారు కదా, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా పాపం. మీరేం రైతు భరోసా కొత్త స్కీమ్ కాదు, రైతు భరోసా టైంకి ఇచ్చిన స్కీమ్ కాదు. గంతా అయిపోయింది, మొత్తం చేతికి పంట వస్తుంది. ఇప్పుడు ఈరోజు సండేనంటే ఈరోజు రాదంట, మళ్ళీ రైతులు పరిశాన్ అయ్యారు. రేపు వస్తాయంట పైసలు. ఈరోజు బ్యాంకులు హాలిడేనంట. తెల్లదా వాళ్ళకు? తెల్లదా? రేవంత్ రెడ్డి తెలియదా ఇవాళ బ్యాంకులు హాలిడే ఉంటాయని? రేపు వచ్చిందాకా నమ్మకం లేదు, వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. కానీ వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఆయన అంత ముందు గతంలో చెప్పిండు, బట్ ఈసారి కూడా ఏమో అంత పెద్ద మీటింగ్ పెట్టి చెప్పిండు కదా, అవుతుందేమో అని నా ఉద్దేశం. ఆ కొత్తగా ఇప్పుడే తొలకరి వాన పడ్డది, ఇప్పుడే వాన పడంగానే ఇప్పుడే ఇస్తున్నా అన్నట్టు చెప్పిండు. అప్పుడెప్పుడు నాట్లేసేటప్పుడు ఈ సభ పెట్టింటే అది వాజీబ్ ఉంటుండే.
కానీ ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అది కూడా ఒకే రాక అది కూడా ఈరోజు సండే ఈరోజు రావు రేపు వస్తాయని చెప్తారు గవర్నమెంట్ అధికారులు. ఓకే, రేపు వచ్చినాక అది మాట్లాడతాం. ఇంకేమన్నా వినండి. 2014 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ ఎల్లా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. అర్థమైందా? ఇంతకుముందు వీడియోలోనే నేను రాజకీయాలు మాట్లాడా, ప్రజలు మా దగ్గర ఉన్నారు, మీ రాజకీయాల కోసం నేను మాట్లాడను, ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం అన్నాడు. 5 నిమిషాల గ్యాపులనే రాజకీయాలు మాట్లాడేసాడు. సిద్దిపేట గెలిపిస్తే మంత్రి కూడా చేస్తా అంట, వచ్చా గవర్నమెంట్ ఇలేదే వస్తా అంట 29లో అయిపోయింది, మొత్తం ఫిక్స్ అయిపోయింది ఆయన్ని. అంటే ఆయన మాటలు ఎట్లా మారుతాయి అది. ఓకే, నెక్స్ట్. మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సినంత వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన. మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. అమాయకులు, మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు, మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. ఓకే, కొడంగల్ గురించి మాట్లాడుతున్నాడు. కొడంగల్కి ఏం రాలే, ఇప్పుడే మేము చేసుకుంటున్నామని. 2009 నుంచి ఆయన ఎమ్మెల్యే, ఈయన బాగుపడ్డాడు. ఎమ్మెల్యే కాకముందు ఈయన ఆస్తులు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం ఆస్తులు లెక్కలు ఏంటి ఒకసారి అఫిడవిట్ అని తెలుస్తాయి లెక్కలు. 2009 నుంచి ఈయననే ఎమ్మెల్యే, మధ్యలో ఒక్కసారి నరేందర్ రెడ్డి గెలిచాడు. ఇప్పటివరకు ఆయన్నే. పస్తులు ఉన్నారంట, ఇప్పటిదాకా ఒకటే పూట తిన్నారంట కొడంగల్ జనం. దానికి బాధ్యులు ఎవరు అంటే ముఖ్యమంత్రి అయితేనే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుందా? మరి ఇప్పుడు మొత్తం 118 కాన్స్టిట్యున్సీలు మొత్తం జనం ఉపవాసమేనా? ఏం మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు? కొడంగల్కు ఆయన ఏం చేయలే అని చెప్పుకుంటున్నాడు ఆయన, సింపుల్గా చెప్పాలంటే. ఇక చెప్పినాక ఇంతకుముందు నాకు తెలియదు, తర్వాత యూటర్న్ కాడికి పోతా. తెలివంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను. తెలివంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నాకేం తెలియదు, తెలుసుకుంటా, చెప్తా మీకు అంటుండు. నేను ఇందాక అయిపోయినారు సామెత. అరే మంచిగా కలర్ పడవేసిండు, పడవకు మంచి కలర్లు ఉన్నాయి, డ్రైవర్ కూడా మంచిగా రుమాల చుట్టిండు, ఇంకా ప్రొఫెషనల్ ఉన్నట్టున్నాడని పడవెక్కేసినాం. 2.5 సంవత్సరాలు సముద్రం నడి మధ్యలో పోయిన తర్వాత డ్రైవర్ చేతులు ఎత్తేసిండు. నాకు డ్రైవింగ్ రాదు, ఉత్తా కూర్చున్నా సీట్లా అని. నాకేం తెలియదు అంటుండే ఇప్పుడు ముఖ్యమంత్రి. మనమేమో ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి చేస్తేవి, ఇప్పుడు తెలుసుకుంటా అంటుండు. తెలియకుండానే ఇన్ని మాటలు మాట్లాడుతుండా. ఇంకో విషయం, అసలు విషయం వినండి. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. అర్థమైందా? సిద్దిపేటలో కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తుండే ఆయన ఈ వీడియోతో. నెక్స్ట్. దీనికి కారణం ఏందో మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా. రైతులలో చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. సింపుల్గా ఆయన చెప్పింది వరి పండిద్దు అంటున్నాడు. వరి ఎంత పండిస్తారు, వరి ఎక్కడ అమ్ముకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొనేటట్టు లేదు, అక్కడ దేశంలో ఎక్కడో యుద్ధం వచ్చింది. ఇది ఇప్పుడేం స్టార్ట్ కాలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ కొనదంట, ఏంది అంటుండే నా వడ్లు వద్దు వేరే పండించుకోండి అంటున్నాడు. ఇదే యూటర్ను. ఎందుకు యూటర్న్ అంటున్నంటే ఇదే ఈయన కేసీఆర్ మాట్లాడిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరేస్తే ఊరే అన్నాడు. ఎందుకు తెలుసా? అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొనలేదు. కనీసం ఇప్పుడన్నా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు ఎక్స్పోర్ట్ కూడా లేదు, ఎక్స్పోర్ట్ నిషేధం ఉండే. అప్పుడు ఆయన ఏం మాట్లాడు రేవంత్ రెడ్డి వినండి. అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడింది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు మాట్లాడింది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.
అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూలే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూలే. ఎక్కువ వండియకండి, కొనలేము, ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితి లేదు. అప్పుడైతే ఎక్స్పోర్ట్ బ్యాన్ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మొన్న ఓపెన్ చేసినారు ఈ గవర్నమెంట్. మొన్న 3వ సారి గెలిచినాక ఎక్స్పోర్ట్ వేరే దేశాలకు పంపించే అవకాశాన్ని ఓపెన్ చేసినారు. అంతకుముందు బ్యాన్ ఉండే. ఇప్పుడు వద్దంటున్నాడు. ఇప్పుడు ఒరే అంటున్నాడు. కేసీఆర్ చెప్తే ఐసా కైసే నువ్వు ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు ఆయన్నే వండియొద్దు అంటుండు. గదే యూటర్ను. మనం సముద్రం మధ్యలో ఉన్నాం, ఆయనకు తెలియదు అంటుండ్రు డ్రైవర్కి. మనం ఎటుపోతాం అనేది ఆలోచిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.